శ్రీమాత్రే నమః. జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా దాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. అందరికీ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. చక్కగా 5వ రోజు పంచమి రోజుకి మనం రావడం అనేది జరిగింది. మరి ఈరోజు అలంకరణ ప్రత్యేకంగా అమ్మ ఇంద్రకీలాద్రిపై చండీదేవిగా అలంకరించడం అనేది జరుగుతుంది. ఇది గత 2 సంవత్సరాల నుంచి కూడా చండీగా అలంకరిస్తున్నారు. మనకు రోజులు ఎక్కువయ్యే సందర్భంలో అమ్మను కాత్యాయనిగా కూడా అలంకారం చేసేవారు. ఏదేమైనప్పటికీ కూడా కాత్యాయని చండీ ఇద్దరు ఒకరే. ఈ చండీదేవిని కాత్యాయని దేవిని పూజించడం వల్ల ఏమవుతుందంటేనండి, చండీ కాత్యాయని ఒకరని చెప్పుకున్నాం కాబట్టి మనకు గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోతాయి. అదేవిధంగా వివాహం ఎవరికైతే ఆలస్యమవుతుందో వారు ఈ అమ్మను ఈరోజు నిమ్మకాయ డొప్పలతో ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు, అంటే నిమ్మ డొప్పలలో దీపాలు వెలిగించి పూజించడం వల్ల విశేషమైన ఫలితం అయితే ఉంటుంది. తర్వాత ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి కూడా మంచి కలుగుతుంది. అదేవిధంగా శత్రువుల భయం ఎవరికైతే ఉంటుందో శత్రునాశనం అనేది కూడా జరగడం అనేది మనకు అవుతుంది. ఎందుకంటే కళ్యాణం ఎవరికైతే ఆలస్యం అవుతుందో ఈవిడే కాత్యాయని అని చెప్పాను కాబట్టి గోపికలు కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేయడం అనేది జరిగింది. మరి ఇదివరకటి రోజుల్లో ఎప్పుడూ లేదు, ఇప్పుడు చండీ కాత్యాయనిగా ఇలా ఎందుకు అలంకరణ చేస్తున్నారు అనే విశేషం మీకు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంద్రకీలాద్రిపై అమ్మ మహిషాసురుని సంహరించిన తరువాత చక్కగా అమ్మ ఇంద్రకీలాద్రి మీద వెలిసారనేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా తల్లి శుంభనిశుంభులను వధించిన దేవి చాముండేశ్వరి చండి. ఈ చండీదేవే శుంభనిశుంభులని వధించింది. తర్వాత ఇంకొక విశేషం చేత కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, మహిషాసుర మధ్యని దుర్గాదేవి యుద్ధరంగం చేసేటప్పుడు ఈ మహిషాసురుడి యొక్క రక్తము ఏదైతే ఉంటుందో భూమిపైన పడుతూ ఉంటుంది. ఆ భూమి మీద పడినప్పుడు ఎక్కడైతే పడుతుందో అక్కడ నుంచి మహిషాసురుడు ఒక్కొక్క రూపాన్ని దాల్చుకుని వచ్చేవాడు అనమాట. అప్పుడు ఈ దేవి ఏం చేసిందంట, చక్కగా మహిషాసురుని సంహారం చేసి చండిని పిలిచిందట. ఈ చండిని పిలిచినప్పుడు చక్కగా ఈ చండి వచ్చి ఏం చేసిందట, చక్కగా నాలుక చాపి ఆ మహిషాసురుడు రక్తం నేలను పడకుండా చక్కగా జురుగుతూ, అంటే తాగుతారు కదండి, ఆ విధంగా ఆ రక్తాన్ని ఆమె తాగుతూ ఉండేదట. ఆ నేలను పడకుండా తాగుతూ ఉండేదట. మరి సంహారంలో ఎంతో చతురత కలిగిన దేవి ఎవరంటే చండీశ్వరి దేవి. ఇది మనం గమనించుకోవాలి. అందుకే ప్రస్తుత కాలంలో మనకు చండీ అలంకారం అనేది చేస్తున్నారు. దీని గురించి ఎవ్వరూ కూడా భేదాలు పెట్టుకోకండి. ఎందుకంటే చాలామంది స్వర్ణ కవచాలంకరు దుర్గాదేవిగా అలంకరించేవారు కదా, ఎందుకు తీసేశారు, చండిగా పెట్టారేంటి అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. కానీ అట్లాంటి ఏం పెట్టుకోవద్దు. అమ్మ తత్వరూపం అంతా ఒకటే, అమ్మ స్వరూపం అంతా ఒకటే. చండీశ్వరి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అలంకరణ పెట్టడం వల్ల కూడా మన హిందూ విధానంలో చక్కగా అందరికీ కొన్ని అంశాలు కూడా తెలుస్తాయి. అసలు ఈ దేవత ఏ రూపంలో వచ్చారు, చక్కగా ఆ దేవత యొక్క అలంకారం ఏమిటి, అసలు ఎందుకు చేశారు, అసలు ఆ సమరంలో ఈవిడ ఏమైనా ఉన్నారా, ఆ దేవితత్వంలో ఉన్నారా అని కొన్ని అంశాలు మనం తెలుసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటేనండి, మనకు విజయవాడలో భవానీ దీక్షలు చేస్తారు. ఆ భవానీ దీక్షలో ప్రత్యేకంగా చండీ యాగం చాలా విశేషమైంది. మీరు గమనించండి, మీరు ఎక్కడైనా చండీ యాగం చేసుకుంటే ఒక ఎత్తు అవుతుందేమో కానీ విజయవాడ కనకదుర్గాదేవి గుడి దగ్గర చేయించుకున్న చండీ యాగం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి అలాంటి చండీ యాగం జరిగిన ప్రదేశము, అదేవిధంగా చండీమాలలు కూడా వేస్తారు. దీక్షగా 40 మండలాల దీక్షలు వేస్తారు. మరి అలాంటి చోట మరి చండీ అలంకారం ఉండాలి కదా. మరి కాబట్టి ఇప్పటి కాలంలో అందరూ ఆలోచన చేసి ఆ చండీ అలంకారం అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రేపు చక్కగా మనం సంతోషంగా అమ్మను ఆరాధన చేసుకునే భాగ్యంగా చేసుకోవాలి తప్ప మరి ఏ విధానంతోనూ పెట్టుకోకూడదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, అమ్మ రూపం ఏదైనప్పటికీ కూడా మన ఆరాధన ఒక్కటే. మన నవరాత్రి ఆరాధనే మనకు కావాలి. అంతేగాని అమ్మ రూపంతో మనకి ఇది కాదు, అమ్మ తత్వంతో మనకే ఇది కాదు, అమ్మ భావనే మనకు కావాలి. కాబట్టి ఏ రూపంలో పూజించిన అమ్మను ఆరాధన చేయండి, పూజించండి. అదేవిధంగా చండీశ్వరి దేవిని చాలా ఆనందంతో పాయసాన్ని నివేదన చేయండి. అమ్మకు పానకం, చలివిడి, వడపప్పు ఇత్యాది నివేదన చేయండి. అమ్మవారి కృపకు పాత్రలు కండి. శ్రీమాత్రే నమః.